ఇక్కడ ఇచ్చిన పజిల్స్ని చూడండి. ఈ పజిల్లో 34, 48, క్వశ్చన్ మార్క్, 79, 96 అని ఇచ్చారు. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లో ఏ సంఖ్య ఉండాలి అనేది మనం ఇప్పుడు చూడాలి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ సర్కిల్లో 34 ఇచ్చారు కదా, 34. నెక్స్ట్ సెకండ్ సర్కిల్లో 48 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ 48 రావాలి అంటే 34కి ఎంత ప్లస్ యాడ్ చేస్తే వస్తుంది అంటే +14. ఓకే, 48 అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ 48కి మళ్ళీ మనం 15ని యాడ్ చేసినట్లు సో ఇక్కడ 63 అనేది రావడం జరుగుతుంది. ఈ 63కి మళ్ళీ 16 యాడ్ చేయడం వలన అక్కడ ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఫోర్త్ సర్కిల్ సంఖ్య 79 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 79కి మళ్ళీ 17 యాడ్ చేయడం వలన 96 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఈ సర్కిల్లో ఉండవలసిన సంఖ్య ఎంత అంటే 63. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ ఒక్కొక్క సంఖ్యను మనం యాడ్ చేసుకుంటూ పోవడం వలన ఇక్కడ ఆన్సర్ అనేది మనకు రావడం జరిగింది.